నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఓ మంత్రి చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. తనకు సంబంధం లేని ఓ అంశంలో ఆ మంత్రి జోక్యం చేసుకుని కామెంట్ చేయడం కాగ పుట్టిస్తోంది. ఇది ఆ మంత్రి ఫ్లోలో చేశారా, లేక తనకు సంబంధం లేకుండా తన శాఖలోని అధికారులను మార్చేశారన్న కోపంలో చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ మంత్రి చేసిన కామెంట్స్ ఏంటి, ఇంతకీ ఆ మంత్రి ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాను కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాకపోయినా, తనకేం సంబంధం లేకపోయినా జగిత్యాల రాజకీయంపై దామోదర రియాక్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆల్ ఆఫ్ సడన్ గా జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లారు మంత్రి దామోదర రాజనరసింహ. ధర్మపురిలో ఏదో మొక్కు తీర్చుకున్న ఆయన జగిత్యాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రివ్యూ చేశారు. ఆ తరువాత నేరుగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అంతవరకు బాగానే ఉన్నా జీవన్ రెడ్డి నివాసంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి పెద్ద అసెట్ అని, అసలు సిసలైన కాంగ్రెస్ వాది అంటూ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతని, పార్టీలో ఆయన గౌరవాన్ని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి దామోదర రాజనరసింహ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రాజకీయాలతో ఆయనకేం సంబంధం లేదు. అయితే 2 రోజుల క్రితం జగిత్యాల జిల్లాకు వెళ్లిన మంత్రి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అంతేకాదు, జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ సిచ్యువేషన్ సెన్సిటివ్ గా ఉన్నప్పటికీ జీవన్ రెడ్డికి మద్దతుగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచే అక్కడ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా మారింది. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తారాస్థాయికి చేరుతోంది. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి భగ్గుమనేలా పరిస్థితి తయారైందట. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి దామోదర జీవన్ రెడ్డికి మద్దతుగా కామెంట్స్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు జీవన్ రెడ్డి విషయంలో ఇన్ని రోజుల తరువాత మంత్రి దామోదర ఇప్పుడే ఎందుకిలా కామెంట్స్ చేశారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే విధంగా ఉంటున్నాయనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులతో పాటు తరచూ ఏదో ఒక ఇష్యూపై జీవన్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీలో ముఖ్యమైన నేతలు కూడా జీవన్ రెడ్డి విషయంలో అంటి ముట్టనట్టే వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు జీవన్ రెడ్డి విషయంలో ఎప్పుడూ స్పందించని దామోదర ఇప్పుడు ఆయన్ను వెనకేసుకొస్తూ మాట్లాడడం వెనుక మరేదో ఉందనే టాక్ నడుస్తోంది. ఈ మధ్య జరిగిన ఐఏఎస్ బదిలీల విషయంలో ఆరోగ్య శాఖలోని 2 అధికారులను మంత్రికి సంబంధం లేకుండా బదిలీ చేశారనే చర్చ నడుస్తోంది. అప్పట్నుండి రగిలిపోతున్న దామోదర ఇప్పుడిలా రియాక్ట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్కి మధ్య అస్సలు పొసగడం లేదని బహిరంగ రహస్యమే. సీఎం రేవంత్ రెడ్డి మనిషిగానే ఎమ్మెల్యే సంజయ్కి ముద్రపడింది. సంజయ్ సైతం నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం నేరుగా సీఎంనే సంప్రదించి నిధులను మంజూరు చేయించుకుంటున్నారట. అయితే సంజయ్ కుమార్ కి జీవన్ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి దామోదర చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. దీనిపై సంజయ్ కుమార్ వర్గం అసహనం వ్యక్తం చేస్తుండగా, అటు సీఎం రేవంత్ ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.